సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా యూపీఐ పేమెంట్స్ అనేది చేయడం చాలా ఎక్కువ అనమాట. అంటే బ్యాంక్స్కి వెళ్ళి డిపాజిట్స్ అలాగే విత్డ్రాల్స్ చేసే కన్నా చాలా మంది ఏంటంటే యూపీఐ ద్వారా ఎక్కువ పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పేమెంట్ ఫెయిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. దానికి కారణాలు ఏంటంటే సర్వర్ డౌన్ కావచ్చు, లేదంటే ఫోన్పే సంబంధించినటువంటి ఏమైనా ఫీచర్స్ అప్డేట్ చేసే సమయంలో కావచ్చు. అయితే అక్కడ మనకు పేమెంట్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఒకవేళ బ్యాంక్ సర్వర్ స్లోగా ఉన్నట్టయితే సో ఈ టైంలో మీరు చేయొద్దు, కొద్ది సమయం ఆగి చేయండి అని చెప్పేసి అంటారు. అయినప్పటికీ మనం కొన్నిసార్లు ఏంటంటే అర్జెంట్ అయ్యో లేదంటే పలు కారణాల చేత పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటాం. కానీ ఈ పేమెంట్స్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ పే చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్డ్ అవుతుంది, అమౌంట్ డెబిట్ అవుతుంది, కానీ మళ్ళీ తిరిగి వచ్చేసరికి కొద్ది సమయం అయితే తీసుకుంటూ ఉంటుంది. సో ఈ టైంలో అయితే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటంటే అమౌంట్ కట్ అయింది కదా అని చెప్పేసి తెలియక కొంతమంది డైరెక్ట్ బ్యాంక్ అయితే వెళ్తూ ఉంటారు. సో బ్యాంక్ వెళ్ళినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడి నుంచి అయితే పేమెంట్ చేస్తారో, ఐ మీన్ యూపీఐ ఏ అప్లికేషన్ నుంచి అయితే చేస్తారో వాళ్ళు సంప్రదించంటే మాకు ఎటువంటి సంబంధం అయితే ఉండదని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ మీ అమౌంట్ అయితే ఎక్కడికి పోదు. ఎలా చూసుకున్నప్పటికీ 24 hours నుంచి 48 hours ఈ మధ్యలో అయితే ఖచ్చితంగా అమౌంట్ రిఫండ్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ లో కూడా ఒక 7 days ఇట్లా కూడా టైం పెట్టేటట్టు అయితే ఉంటుంది. సో నా పర్సనల్ గా నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ సర్వర్ స్లోగా ఉన్నప్పుడు కానీ లేదంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు కానీ అదే పనిగా మీరైతే ట్రాన్సాక్షన్ చేయవద్దు. సో కొద్ది సమయం ఆగిన తర్వాత మీరైతే మళ్ళా తిరిగి అయితే చేయండి. సో నేను కొన్ని 2 స్క్రీన్ షాట్లు అయితే మీకు చూపిస్తా. సో దాంట్లో ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి కూడా ఒకసారి అయితే మీరు గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే ఒకసారి పేమెంట్ చేశాక అవ్వలేదని రెండోసారి చేశాను. సో అయిన తర్వాత వాళ్ళకి పెట్టిన రిక్వెస్ట్ అనమాట ఇది.